క్లైమాక్స్లో ఫినిషింగ్ షాట్ ఇప్పుడు రియలిస్టిక్ ఫోటో రియలిస్టిక్ హనుమాన్కి హీరో వీళ్ళిద్దరిని సమాంతరంగా నుంచోబెట్టి సెకండ్ పార్ట్కి లీడ్ ఇస్తూ చాలా అస్సలు ఎక్కడికో అక్కడ తీసుకెళ్ళి జనాలు హనుమాన్ 2 ఎప్పుడైనా వెయిట్ చేస్తున్నారు సార్ ఆ ఒక్క దాంతో. అవును, అది క్లాత్ సిమ్యులేషన్స్, ఈ ఫర్ సిమ్యులేషన్స్, ద మోడల్ ఈజ్ జైగాంటిక్, ద స్కేల్ అక్కడ ఎగ్జాక్ట్గా చూపించడం. దట్స్ ఆఫ్ కోర్స్ నేను చెప్పేది ఉంది, మీరే చూసారు కదా. ఇంకోటి అండి, ఇప్పుడు డైరెక్టర్కి విజన్, అద్భుతమైన విజన్ ఉండొచ్చు, విఎఫ్ఎక్స్ వాళ్ళు వాళ్ళ వర్క్తో అద్భుతంగా దాన్ని రూపొందించి ఉండొచ్చు. కానీ దీన్ని కంప్లీట్గా దానికి తగ్గ ఆర్ఆర్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది కరెక్ట్గా కనుక కుదరకపోతే మీరు ఏం చేసినా దానికి హైలైట్ అవ్వదు. ట్రూ సార్. సో ఈ సినిమాకి సంబంధించి ఆర్ఆర్ కూడా అద్భుతంగా కుదిరింది. ఎక్స్ట్రీమ్స్, గౌరహరి ఎక్స్ట్రీమ్స్ సార్. తన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు ఈవెన్. అంటే టెక్నీషియన్ ఇంకో టెక్నీషియన్ని గుర్తించడం అనేది ఆయన చెప్పాడు, సార్ విఎఫ్ఎక్స్ అంత అద్భుతంగా ఉన్నాయి కాబట్టి మాకు ఒక ఇది వచ్చింది. అతను సపోర్ట్ లేకపోతే నా విఎఫ్ఎక్స్ కూడా కనిపించదేమో సార్. ఆ సీన్ అతను అసలు ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు అంటే బీజీ అసలు ఒకరికి గూస్ బంప్స్ ఆ థియేటర్లో నేను చూశాను. అసలు అతనిది మామూలు వర్క్ అయితే కాదండి. ఓకే, అది నో వర్డ్స్, మాట్లాడకూడదు. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పటివరకు మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అమ్మో, చాలా టఫ్ క్వశ్చన్ సార్. ఒక అతను సాజిద్ ఖురేషి అని చెప్పి బాలీవుడ్లో ఇట్స్ ఎ బిగ్ మ్యాన్. అతను కొన్ని వర్డ్స్ చాలా బాగా ఇచ్చాడండి. ఉదయ్ మీకు ఇందాక ఆ వర్డ్ వాడాను యాక్చువల్గా. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ కేస్ స్టడీ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. నా స్మాల్ పీపుల్ చాలామంది నీ దగ్గరకు వస్తారు స్కేలప్ చేయడానికి. ఉత్తునే సీజీలకి హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ పెట్టేసి అది కాదు అంటే నేను ఒకటే చెప్పాను, అది కూడా చెప్పాను కదా సార్. టెక్నాలజీ కూడా చాలా డే టు డే చేంజ్ అవుతుందని. వీ హ్యావ్ టు అడాప్ట్ ఎవ్రీ డే. వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ ద టెక్నాలజీ. ఆ ఇంటిగ్రేట్ టెక్నాలజీలోనే మనకి షెడ్యూలింగ్ కానీ బడ్జెటింగ్ కానీ ఎవ్రీథింగ్ కంట్రోల్ వస్తుంది. అతంతే నాకు కొద్దిగా మంచి అనిపించింది. అలాంటి నేను మర్చిపోయి ఉంటానేమో సార్, పాపం చాలామంది చాలా చెప్పుంటారు, సడన్గా స్ట్రైక్ అవ్వట్లేదు అంతే. అంటే ఒకటే, ఇప్పుడు నాకు దాని మీద నాలెడ్జీ లేదు, టు బి ఓపెన్గా చెప్పాలంటే గ్రాఫిక్స్ మీద నాలెడ్జీ లేదు. కానీ నాకు సినిమా చూడగానే అరే సూపర్గా ఉంది అని కాంప్లిమెంట్ ఇవ్వగలను. అలాంటివి కాకుండా మీ తోటి టెక్నీషియన్స్ ఎవరైనా ఇప్పుడు వర్క్ తెలిసిన వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్ వేరే ఉంటుంది. మీరు వర్క్ ఇన్ డెప్త్ ఆఫ్ ద వర్క్ అడుగుతున్నారు. డెఫినెట్లీ మీకు ఇంత చెప్పింది అంజనాద్రి, ఇట్స్ ఏ ఫుల్ లెంత్ షాట్ దట్ ఈస్ 2 minutes పైన లెంత్ షాట్ వితౌట్ కట్. దట్ ఈస్ ద వెజిటేషన్ ఉంది, స్టాచ్యూ ఉంది, వాటర్ సిమ్యులేషన్స్ ఉన్నాయి, విలేజ్ ఉంది. ఇంత ఎస్టాబ్లిష్ చేయాలి వితౌట్ కట్ ద షాట్ ఇన్ 3D అంటే దట్ ఈస్ 100% బిగ్గెస్ట్ అచీవ్మెంట్ సార్. అది మా ఇండస్ట్రీలో నాకు వాళ్ళ నుంచి వచ్చిన డెఫినెట్లీ కాంప్లిమెంట్ అండి. ఓకే, అది డెఫినెట్గా. అండ్ ఫోటో రియలిస్టిక్గా హనుమాన్ చేయడం అనేది ఇట్స్ రిస్క్ ఫ్యాక్టర్ యాక్చువల్గా. ఎక్కడ కార్టూనిస్ట్ వచ్చినా అది బాగోదండి, అది కనిపించకపోతే. డెఫినెట్లీ ఎవరో టీం చేశారో కూర్చోవడం కానీ ఇవన్నీ కూడా అది కూడా పెద్ద అచీవ్మెంట్ అండి. సో హ్యూజ్ టీమ్స్ సార్ వర్క్ చేశారు, హ్యూజ్ కంపెనీస్, ఫ్రీలాన్సర్స్ చేశారు, కానీ అన్నీ విత్ ఇన్ ద బడ్జెట్ అయిందండి. ఇంకోటి అండి, ఇప్పుడు మనం వర్క్ చేసిన తర్వాత ఆ వర్క్ని సేవ్ చేసుకోవడానికి రెండరింగ్ పెడతారు కదా. అమ్మ అది పెద్ద టాస్క్ అండి. అది నిజంగానే పెద్ద టాస్క్. అది నెంబర్ ఆఫ్ డేస్, నెంబర్ ఆఫ్ మంత్స్ కూడా పట్టే టైం ఉంటుంది డెఫినెట్గా. ఈరోజు బాహుబలి సినిమాలోని సగం టైం దానికి అయి ఉంటుంది ఆ విఎఫ్ఎక్స్కి. రెండరింగ్ అంటే ఒక్కొక్క ఫ్రేమ్ అవడానికి 8 hours, 9 hours, 10 hours, 24 hours కూడా పడుతుంది. ఒక సెకండ్కి 24 ఫ్రేమ్లు. ఒక్కొక్క ఫ్రేమ్కి 10 రకాలు తీస్తాం అంటే ఆ గంటలు జీవితాలు అవుతాయండి. దానికి టెక్నాలజీ వాడాలి. ఇప్పుడంతా క్లౌడ్ వచ్చింది కనుక నేను యాక్చువల్గా టీజర్కి క్లౌడ్ వాడాను. నేను ఈవెన్ ఈ బాహుబలికి కానీ నేను కొన్ని ఇదివరకు కూడా వాడాను. క్లౌడ్ రెండర్ ఫార్మ్స్ వస్తున్నాయండి. మనకు కావాల్సిన స్పెండ్ చేయాలి, కావాల్సిన టైంకి మనకు కొద్దిగా వస్తాయండి. అంటే వాళ్ళ దగ్గర థౌజండ్స్ lakhs ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి. అది యూఎస్లో ఉండొచ్చు, చైనాలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. అక్కడ ఫైల్ అప్లోడ్ చేసి అక్కడ నుంచి రెండర్ చేస్తాను. ఎందుకంటే మన దగ్గర అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు కదా జనరల్గా, అంత పెట్టుకున్నా కూడా అనవసరం కూడా. ఇదంతా కూడా టెక్నికల్గా నాకు తెలుసు కనుక నేను ఆన్ టైంకి తీసేసానండి అవన్నీ. టీజర్ టైంలో నేను చెప్తున్నాను. టీజర్కి రెండరింగ్ మాకు చాలా చాలా అసలు మామూలుగా కాదు సార్. నైట్ ఆఫీస్ అయిపోతే రెండర్లు పెట్టడం కంప్యూటర్లోని, కంప్యూటర్ 24/7 రన్ అయ్యేవి. మళ్ళీ మార్నింగ్ వచ్చి ఒక ఫ్రేమ్ అవడం చూసుకోవడం. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ప్రశాంత్ గారు, స్నేహ గారు వచ్చి ఒక చిన్న చేంజ్ చెప్తారు. ఇంకా
ఏం చేస్తామంటే మరి వెళ్తున్నాం కదా ముందుకి, మళ్ళీ రెండర్ చేయాలి. ఒక్క చేసామంటే మళ్ళీ ఫైనల్ అవుట్పుట్ ఇమేజ్ తీసుకురావాలి కదా సార్. రెండరింగ్ ఈజ్ నాట్ ఏ మ్యాన్ పవర్ వర్క్ అండి, ఇట్స్ ఎ టెక్నాలజీ. సిస్టమ్ తన పని చేసుకుంటే కానీ బయటకి ఇవ్వదు. యా, అది కూడా కరెక్ట్ అవుట్పుట్ రావాలి. యా, అవుట్పుట్ ఇవ్వాలండి. అందులో మళ్ళీ ఎక్కడైనా మనం మిస్టేక్ చేసినా మళ్ళీ రెండర్లు పెట్టాల్సి వస్తుంది, తప్పులు ఎక్కువ చేస్తే. సో ఇలా మొత్తం రెండరింగ్ టైం అనేది ఎంత హనుమాన్ అవర్స్లో అడుగుతున్నారా? అవర్స్ డేస్లో అడుగుతున్నాను నేను. అలాగే కాదు, ఎప్పుడు ఈ రోజు ఒకటి పెట్టచ్చు, రేపటి పెట్టచ్చు, ఒక నెల రోజుల తర్వాత ఒక పెద్ద సీక్వెన్స్ పెట్టచ్చు, రకరకాలుగా పెట్టాను. టీజర్ వరకు మీకు సింపుల్గా చెప్తే ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది ఎవరికైనా. టీజర్ వరకు తీసుకుంటే హెవీ రెండర్స్ ఉన్నాయండి, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ కొలాజల్ హనుమాన్ మనం చూపిస్తున్నాం, విలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ చిన్న పిసరాది, నెక్స్ట్ అండర్ వాటర్ చూపించాము, నెక్స్ట్ లాస్ట్ హనుమాన్ కేవ్ షాట్ చూపించాము. ఇవి ఇలా క్యాల్కులేట్ చేస్తే రెండర్స్ ఒక 3 months పడుతుందండి. టీజర్కే నేను చెప్పానండి, అంటే ప్యారలల్లీ ఎన్ని చేయాలి. టీజర్కి ఎంత టైం పట్టిందంటే సినిమాకి ఎంత టైం పట్టింది అంటే అది మ్యాక్స్ టు మ్యాక్స్ మా ఇన్హౌస్ కూడా చేసుకున్నాం రెండర్స్. కొన్ని ఇంకా లాస్ట్ మినిట్లో ఇంకా లేట్ అయిపోతుంది, మనం అన్ని సిస్టమ్స్లో పెట్టలేమని చెప్పి క్లౌడ్ రెండర్కి వెళ్ళాను. ఓకే, సో కమింగ్ టు అంటే ఇప్పుడు మీరు మీ జర్నీలో ఒక్కొక్క అంటే కంపెనీస్తో మీ జర్నీ కొనసాగుతూ వచ్చింది కదా, నెంబర్ ఆఫ్ కంపెనీస్తో జర్నీ చేశారు. అంటే స్టేబుల్గా ఒక చోట ఉండలేకపోవడానికి రీజన్ ఏంటి? అలాగే లేదు సార్, ఇప్పుడు నేను హైదరాబాద్లో కెరీర్ స్టార్ట్ చేశాను సార్. ఇప్పుడు అంటే సత్యం కంప్యూటర్స్ వాళ్ళని, తర్వాత రాణాతో టైఅప్ అయ్యామండి, రామానాయుడు స్టూడియోస్. రాణాకి కూడా చాలా విఎఫ్ఎక్స్ అంటే ఇష్టం అండి. సో అప్పుడు నేను కొన్ని తెలుగు ఫిల్మ్స్ చేశాను, హాలీవుడ్ సినిమా పక్కన పెట్టండి, తెలుగు సినిమాలు శ్రీరామదాసు అని చేసామండి. ఎట్ ఎ టైం మీరు దగ్గరలో లక్ష్మి అని చెప్పి ఒక ఫిల్మ్ అండి, వెంకటేష్ ది. శ్రీరామదాస్లోని మేము ముగ్గురు అండి 3D ఆర్టిస్టులు, అందులో చాలా చేస్తాం. సరదా మాకు అప్పుడు, అంటే కొద్దిగా ఆ టైం కదా సార్, చాలా ఇయర్స్ అయింది అది చేసి. ఒక మర్చిపోలేదు ఏంటి అందులో మీరు చేసింది? అందులో ఏంటంటే సుమన్ ఒక ఇంటర్వల్ షాట్కి దిగుతారు, సుమన్ ఆర్టిస్ట్, అతను ఒక గ్రీన్ మ్యాట్లోనే మొత్తం ఇలా దిగుతాడు. ఎలిఫెంట్స్ వస్తాయి, డీర్స్ వస్తాయి, రాముడు దిగడం అండి, అది చూపించాలి, ఎంత బ్యూటిఫుల్గా చూపించాలి. ఆ టైంలో 3D అంటే ఎన్ని సంవత్సరాల క్రితం అండి, ముగ్గురం కలిసి ఇలాంటివి చాలానండి. ఈవెన్ లక్ష్మీ సినిమాలోనైతే ఒక సాంగే కార్ డ్యాన్స్ చేయడం ఏంటి, లేకపోతే తెలంగాణ శకుంతల అండ్ వేణుమాధవ్ ఒక సీక్వెన్స్ ఉంటుంది, 2D కైండ్ ఆఫ్ తెలంగాణ షాలు కొడితే వేణుమాధవ్ ఎక్కడికో వెళ్ళి వచ్చి పడతారు. అవన్నీ కూడా ఒక 3-4 పీపుల్ చేస్తాం, ఇదంతా 3D కదండి. సో ఐఎమ్ స్ట్రాంగ్ ఇన్ 3D అండి. యాక్చువల్గా ఇందులో చాలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, నేను స్ట్రాంగ్ ఇన్ వెరీ 3D. సో ఇక్కడ నుంచి కూడా నేను ఒక జర్మన్తో కొలాబరేట్ అయ్యారండి, సత్యం కంప్యూటర్స్ జర్మన్ కంపెనీతో. అప్పుడు ఆటోమేటిక్గా నేను చెన్నై షిఫ్ట్ అయ్యాను, నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత డిజ్నీ కంపెనీ వాళ్ళు వచ్చి పెట్టారండి కంపెనీ, ఇతనే యానిమేషన్ స్టూడియోస్ అని బెంగళూరు. అక్కడ నేను చేసినవి పెద్ద ప్రాజెక్ట్స్ సార్, అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. డిజ్నీ పైప్ లైన్లో వర్క్ చేశాను. అవి మై ఫ్రెండ్స్ దగ్గర 2 క్యారెక్టర్లు నేనే మొత్తం రిగ్గింగ్ అంటారండి, రిగ్గింగ్ చేశాను. అది చాలా మీ పిల్లలకు తెలుస్తుంది ఆ క్యారెక్టర్స్, దగ్గర అలాంటి వాటివన్నీ చేశాను. తర్వాత ముంబైలోని యూటీ వాళ్ళు ఎందుకు పిలిచారంటే అర్జున్ ద వారియర్ ప్రిన్స్ ఒక పెద్ద ఫిల్మ్గా చేస్తున్నాము, ఒక సీనియర్స్ ఎవరు తీసుకుందాం అని అది సెలెక్ట్ చేసి నాకు ముంబై ఇష్టం లేకపోయినా ఫస్ట్ వెళ్ళి అడుగు పెట్టాను. ఓకే, అది పెద్ద జర్నీ అయిపోయింది నాకు. అక్కడ చాలా పెద్ద ఫిల్మ్స్ అని జోధా అక్బర్ అని, పద్మావతి అని, తర్వాత చాలా ఆర్డర్ నాకు సరిగా గుర్తులేదు. ఈ అర్జున్ ద వారియర్ ప్రిన్స్ తర్వాత అల్లాద్దీన్ ఈజ్ మై ఫేవరెట్ విఎఫ్ఎక్స్ ఫిల్మ్ అండి. సినిమా పోయింది, బట్ ఆ వర్క్ నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. కొన్ని చాలా ఛాలెంజింగ్ వర్క్స్ ఆ టైం అండి. ఇప్పుడు అవన్నీ ఈజీ అండి, ఇప్పుడు టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది చాలాను. అప్పుడు కింద మీద పడేవాళ్ళు ఒక అవుట్పుట్ రావాలంటే. అదే టైంలో మర్చిపోయాను సార్, తెలుగు సినిమా చేశాను అక్కడ ఉన్నప్పుడే ముంబైలోని. ఒక సీక్వెన్స్ వచ్చింది, మర్యాద రామన్న అని సినిమా అండి, రాజమౌళి గారిది. అదేదో ఒక సాంగ్, ఏదో కార్లన్నీ ఇలా లేచిపోతుంటాయి, ఒక సాంగ్లో ఏదో సునీల్ది ఉంటుంది, అదొక బిట్ చేస్తుంటే గుర్తండి. ఓకే, అదొకటే మర్యాద రామన్లో చేశాను. మధ్యలో సమ్ కమర్షియల్ యాడ్స్ కానీ, ట్రాన్ లాంటి హిందీ మూవీస్ కానీ చేశాను. అంతా అయిపోయిన తర్వాత ఇంకా హైదరాబాద్ వచ్చేద్దాం, కెరీర్ అప్పటికే బోర్ కొట్టిందండి ఎంప్లాయీ. ఇంకా వచ్చి ఇంకా ఇక్కడ ఏదైనా చేద్దామని స్టార్ట్ చేశాను. డే 1 నాకు ప్రాజెక్ట్ ఇచ్చారు. నాకు అక్కడ ఉన్న పేరు కానీ ఇదంతా కూడాను, కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. జస్ట్ స్టార్ట్ చేశాను, 15 daysలో మొత్తం ఫిల్మ్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టారంటే నేను మామూలుగా అయితే రాలేదు కదా సార్. అప్పటికే ఆ ఫిల్మ్ ఎక్కడెక్కడ ఉంది, ప్రసాద్ ల్యాబ్స్ సంథింగ్ అన్ని చోట్ల నుంచి మొత్తం నాకే వచ్చింది. స్టీరియోస్కోపిక్ చేయాలండి, స్పెట్స్ పెట్టుకొని చూడాలి సినిమా. అమ్మో, అదొక స్టోరీలండి, బిగ్ స్టోరీ విత్ గుణశేఖర్.